కడప జిల్లా పులివెందుల నుంచి సీనియర్ నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 27 ఏళ్లు టీడీపీ కోసం కష్టపడి పనిచేసినా అవమానించపరిచారని ఆరోపించారు. సతీష్ రెడ్డి 2020లో టీడీపీకి రాజీనామా చేసి 4 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పారాయన. అప్పుడు తనను పట్టించుకొని టీడీపీ వైసీపీ నుంచి పిలుపు రాగానే రాయబారాలకు పంపిందని అన్నారు. చంద్రబాబు అవకాశవాదానికి ఇదే నిదర్శనమన్నారు సతీష్ రెడ్డి. 27 ఏళ్లు వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడినా తనను వైసీపీలోకి సీఎం జగన్ ఆహ్వానించారని చెప్పారు. ఇకపై తన ప్రయాణం జగన్తోనే అన్నారు సతీష్ రెడ్డి. ఆయన ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు సతీష్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు సాదరంగా ఆహ్వానించారు. నా యొక్క అవసరం కూడా ఆయనకు లేదు, ఎందుకంటే నేను అత్యంత రిస్క్ తీసుకొని అత్యంత కష్టపడినటువంటి పరిస్థితులప్పుడు కూడా 90,000తో ఆయన నెగ్గారు. నా అవసరం 1% కూడా లేనప్పటికీ కూడా ఆయన ఎందుకు పిలిచాడు నాకైతే అర్థం కావడం లేదు. ఆయన ఏ బాధ్యతలు చెప్పినా ఆ బాధ్యతలు శిరసా వహిస్తాను, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా తప్పితే నేనంటూ నాకు ఇది కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరేటువంటి పరిస్థితి లేదు, అవసరం